అలాంటి ఆయనకి పెట్టే ప్రసాదానికి ఇంత అపవిత్రం చేసిన తర్వాత వీళ్ళు ఏమి కూర్చొని మా తప్పు లేకుండా లేదన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళకి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సిందేనండి అధ్యక్ష. ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కాదు అధ్యక్ష. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, హిందువులకు జరిగిన, క్రిస్టియన్లకు జరిగిన, ముస్లిమ్స్కి జరిగిన, అల్లాకి జరిగిన వాళ్ళని కూడా రక్షించాల్సింది మీరే కదా సార్. అసెంబ్లీ సాక్షిగా మీరు వాళ్ళని ఎందుకు వేరు చేస్తున్నారు అంటున్నా నేను. ఈరోజు మీరు వేరు చేయబట్టే, ఈరోజు మీ ముఖ్యమంత్రి వేరు చేయబట్టే, ఈరోజు మీ ముఖ్యమంత్రి మీరు కులాలు, మతాలు, ప్రాంతాలు అని అసెంబ్లీలో మాట్లాడబట్టే ఆ పైన కూర్చున్నటువంటి రఘురామకృష్ణంరాజుకి ఈరోజు ఒక వ్యవస్థ పట్ల, క్రిస్టియన్ వ్యవస్థ పట్ల, లేకపోతే క్రిస్టియన్ సాంప్రదాయాల పట్ల, ఎస్సీ సాంప్రదాయాల పట్ల ఒక వికృత క్రీడ ఆడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు నేను రఘురామకృష్ణంరాజు గారి విషయానికి వస్తా. నేను వాస్తవంగా ఆకివీడి సమస్య మీద కొంత అక్కడున్న పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఉద్రిక్తం ఉన్న పరిస్థితుల్లో మనం కూడా వెళ్ళి మాట్లాడి రెండు ప్రాంతాల మధ్య, రెండు కులాల మధ్య, రెండు మత సాంప్రదాయాల మధ్య మనం రాజకీయం చేశామన్న అపవాదు మనకు వస్తుంది. ముందు అక్కడ పరిస్థితులు చక్కబడిన తర్వాత రామాలయం కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు, తప్పేముంది దాంట్లో? ఎవరన్నా అబ్జెక్షన్ చేస్తారా? లేదు అది గొంతెమ్మ టెంపుల్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనుకుంటే ఆ టెంపుల్ని కంటిన్యూ చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఏ మతాన్నైనా, ఏ సంప్రదాయాన్నైనా పూజించుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రితో సహా నేను అడుగుతున్నా, మీకు ఓట్లు వేసినటువంటి ప్రజల్లో ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ముస్లిమ్స్ ఎంతమంది, మహమ్మడీలు ఎంతమంది బైఫర్కేట్ చేయగలుగుతారా మీరు? మీకు క్రిస్టియన్స్ ఓటు వేయలేదా? మీకు ముస్లిమ్స్ ఓటు వేయలేదా? మీరు వాళ్ళని సెకండ్ గ్రేడ్ పీపుల్గా, పాపాత్ములుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా, దీనులుగా ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అడుగుతున్నా నేను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ప్రిన్సిపల్స్ మీ తెలుగుదేశం పార్టీకి ఇవేనా? మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఒక 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 వైవి సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకుందని, ఆవిడ బైబిల్ పట్టుకుందని నిందించినటువంటి మీరు ఆ బైబిల్ని పఠిస్తూ ఎన్ని సభలకు వచ్చి జీసస్ క్రైస్ట్ని మీరు పూజించలేదు? మరి మీరు ముఖ్యమంత్రిగా పనికొస్తారా? మీరు ముఖ్యమంత్రిగా, లేకపోతే మీరు తిరుమల వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇవ్వగలుగుతారా? ఈ దేశం ఎవరి కంట్రీ అండి? ఈ రాష్ట్రం ఎవరిది? ఈ దేశంలో ఏ మతానికి, సాంప్రదాయాలకి విలువ ఉంది, ఏ సాంప్రదాయాలకి విలువ లేదు? ఈ దేశంలో ఏ దేవుడు గొప్ప, ఏ దేవుడు గొప్ప కాదు? ఈ దేశంలో ఏ దేవుడికి ఉన్నతమైన స్థానం ఉంది, ఏ దేవుడికి ఉన్నతమైన స్థానం లేదు? ఈ దేశంలో ఒక రాజ్యాంగానికి మాత్రమే ఉన్నతమైన స్థానం ఉంది సార్. ఆ రాజ్యాంగంలో ప్రతి దేవుడు గొప్పవాడే, నాకు సంబంధించినంత వరకు, మీకు సంబంధించినంత వరకు. ఎవరి సాంప్రదాయం వాళ్ళది, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప, ఎవరి భగవద్గీత హిందువులకు గొప్ప, బైబిల్ క్రిస్టియన్లకు గొప్ప, ఖురాన్ ముస్లిమ్స్కు గొప్ప. మత సాంప్రదాయం ఈ దేశాన్ని కలిపి ఉంచడానికి కారణం 78 సంవత్సరాలైనా ఈ దేశాన్ని ఇలా ఉంచడానికి కారణం మనకు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి మత స్వేచ్ఛ అనేది మర్చిపోయి, మీరు ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నారని మర్చిపోయి, ఈ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ పోస్టు అంటే రాజకీయాలకు అతీతంగా ఉండవలసిన పోస్ట్ అని మర్చిపోయి మీరు ఏం చేస్తున్నారో రఘురామకృష్ణంరాజు గారు మీకు అర్థమవుతుందా? పైగా చదువుకున్న సంస్కారం కూడా లేదు నీకు. తీసేసిన మెజిస్ట్రేటా? అరకోటు ఫుల్ కోటా? నీళ్ళు కోట్ల? ఏం తమాషాలుగా ఉందా నీకు? ఎంతసేపు పడుతుందయ్యా? ఎంతసేపు పడుతుంది? 2 నిమిషాలు పడుతుంది నీ లాంగ్వేజ్లో నేను మాట్లాడటానికి. 2 నిమిషాలు పడుతుంది నీ లాంగ్వేజ్లో. నేను 3 రోజుల నుంచి చూస్తున్నా. మీ హోదాకు తగ్గట్టు మాట్లాడండి. మీరు దమ్ముంటే రండి, ఛాలెంజ్ విసురుతున్నా, ఆపుకోండి. మీ దమ్ము సరిపోతుందా? యారా నీలి కోటు, యారా ఫుల్ కోటు, యారా హాఫ్ కోటు,
యారా తీసేసిన మెజిస్ట్రేటు ఇవే మీరు మాట్లాడే మాటలు. ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి హోదా మీకుందా? నేను అడుగుతున్నా రఘురామకృష్ణంరాజుని, నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని. తెలుగుదేశం పార్టీ ఈ మధ్యకాలంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఒక పనికిమాలిన స్కీమ్ ఒకటి పెట్టింది అసెంబ్లీలో. ఈ మహానుభావుడు ధృతరాష్ట్ర పాత్ర వేసినాడు. నేనేమంటానంటే ధృతరాష్ట్ర పాత్ర పనికిరాదు, మీకు శకుని పాత్ర పనికొస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ముంచటానికి వచ్చినటువంటి శకుని మీరు. ఈ పార్టీకే ఆయన పాండవుల మీద కోపంతో, కౌరవుల మీద కోపంతో పాండవుల దగ్గర చేరకుండా కౌరవుల మీద కోపంతో కౌరవుల దగ్గరే చేరాడంట. కౌరవుల దగ్గరే చేరి కౌరవుల్ని ఎలా తుదిముట్టించాలి అని ఆయన ఆలోచన చేసి ఒక అద్భుతమైనటువంటి పాచిక జోదం అనేటువంటి ఒక క్రీడని మహాభారతంలో ప్రవేశపెట్టాడు. ఆ శకుని పాత్ర వల్లే ధృతరాష్ట్రులు కౌరవులుగా ఉన్నటువంటి వాళ్ళు 100 మంది నాశనం అయిపోవటానికి శకుని మాత్రం కారణం. నేనేమంటానంటే డిప్యూటీ స్పీకర్ని, నువ్వు శకుని పాత్రకి కరెక్ట్ సూటబుల్, ధృతరాష్ట్ర పాత్ర నీకు సూటబుల్ కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని, కౌరవ సామ్రాజ్యాన్ని, ఎన్డీఏ కూటమిని లేదా కూటమి ప్రభుత్వాన్ని ముంచటానికి వెళ్ళినటువంటి శకుని లాంటి వాడివి నైనా నువ్వు. నిన్న నీవు ఆకివీడిలో మొదలుపెట్టినటువంటి ఒక డేంజరస్ గేమ్ తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ పునాదులని కదిలింపటానికి మీరు మొదలుపెట్టినటువంటి ఒక జోద క్రీడ. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ 100%. నేను అప్రిషియేట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఎందుకంటే ఈ క్రీడ ఇలాగే కొనసాగించండి. ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్న మీరు కాన్స్టిట్యూషన్ చదువుకున్నారు. నాకు తెలిసి కాన్స్టిట్యూషన్ మీద కొద్దిగా గొప్ప నీకు అవగాహన ఉంది. ఈ వ్యవస్థలో 3 వ్యవస్థలు ఉంటాయి: శాసన వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేషన్. నీ పని ఏంటయ్యా? వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? యు ఆర్ సపోజ్ టు మేక్ లెజిస్లేషన్స్ ఇన్ అసెంబ్లీ. సరే, నీ కర్మగాలో మా కర్మగాలో స్పీకర్గా ఉన్నావు కాబట్టి అసెంబ్లీలో పాస్ చేసే బిల్స్కి పైన కూర్చొని నువ్వు ఏదో స్పీకర్ చేస్తావు. సో దీన్ని ఎగ్జిక్యూటివ్ కింద ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మీరు చేసిన చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కలెక్టర్లది, ఐపీఎస్ ఆఫీసర్లది.